సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈ రోజు మనం వచ్చేస్తున్నాం స్కై హై బార్ అండ్ రెస్టారెంట్. సో ఇది వచ్చేసి ఎక్కడ అనుకుంటున్నారా, మూసాపేట్లో శశికళ చంద్రకళ థియేటర్ పక్కనే ఉంటుంది దానికి ఆనుకొని. సో ఇది వచ్చేసి మనకి చూసుకుంటే బార్ అండ్ రెస్టారెంట్ అని చెప్పాను కదా. సో బార్ అండ్ అంటే మనకి తెలిసిందే, ఏదో పబ్బు అది అట్లా ఉంటుంది అండ్ కింద అయితే. అండ్ మనకు వచ్చేసి పైన వచ్చేసరికి చూసుకుంటే అంబియన్స్ అంతా కూడా మనకు ఒక డ్రైవ్ ఇన్ అంటే డ్రైవ్ ఇన్ అనిపించేటట్టుగా ఒక ప్లానింగ్ అయితే చేశారు. సో చూసుకుంటే లైటింగ్ కానీ సిట్టింగ్ కానీ అండ్ అలాగే వెనకాల ఒక స్క్రీన్ కూడా ఉంది. సో అంటే వచ్చేటోళ్ళు ఓన్లీ వచ్చామా తిన్నామా పోయామా అన్నట్టు మాత్రమే ఉండకన్నా సో వాళ్ళకంటే ఒక ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఇచ్చేసే విధంగానే ఉంది. స్టార్టర్స్ చూసుకుంటేనే మన దగ్గర చాలా ఉన్నాయి స్టార్టర్స్ చూడొచ్చు. ఇది వచ్చేసి అపోలో ఫిష్ అంట. సో అపోలో ఫిష్ ఇది. అండ్ వీళ్ళ దగ్గర ఓన్లీ బార్ అండ్ రెస్టారెంట్ అంటే ఓన్లీ డ్రింక్సే కాకుండా మాక్టైల్స్ కూడా అవైలబుల్ ఇస్తున్నారు వీళ్ళు. సో దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి బిర్యానీస్ కూడా ఉన్నాయి. అండ్ స్టార్టర్స్లో మనకి 1-2 ఐటమ్స్ కాకుండా ఇలాగ రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. యాక్చువల్గా మన దగ్గర పెట్టింది అయితే ఇంకా తక్కువే, ఇంకా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇవేంటి మనకి ఇక్కడ ఏం పెట్టారు, వీటి టేస్ట్ ఏంటి అన్నీ కూడా ఒకసారి చూసేసుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వచ్చేసి నేను అపోలో ఫిష్ అయితే ట్రై చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా 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 నచ్చింది. సో నన్ను అడిగితే మాత్రం నేను దీనికి రేటింగ్ అయితే మాత్రం 5.5 ఇచ్చేస్తాను. అంత బాగుంది టేస్ట్ అయితే. ఒకసారి వచ్చి ట్రై చేసి చూడాలి. అండ్ తినే కొద్ది ఇంకా 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 తినాలనిపిస్తుంది. ఇదే కాదు ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి సో ఒక్కొక్కటి టేస్ట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. అండ్ రెండో వచ్చేసి ఇది. సో ఇది వచ్చేసి బేబీకార్న్ మెజెస్టిక్స్ అంట. చూస్తున్నాం కదా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో పేరు కూడా ఇదే ఫస్ట్ టైం వింటున్నాను నేను. సో టేస్ట్ చేసి చెప్పేస్తా, వెయిట్ చేయండి. దట్స్ సో గుడ్. అండ్ స్పైసీగాను ఉంది అండ్ అలాగే టేస్టీగా కూడా ఉంది. సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే సో కలర్ కూడా చూసుకుంటే మంచి క్రిస్పీగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా. సో టేస్ట్ అయితే చేసేస్తున్నా. టేస్ట్ కూడా చాలా బాగుంది. కలర్ చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది. సో నాకైతే చాలా 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 నచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి గోల్డెన్ ఫ్రాన్స్. సో గోల్డెన్ ఫ్రాన్స్ అంటే ఇది ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు. సో ట్రై చేసేద్దాం. సో ఎట్లున్నా సరే తినేద్దాం. తినడానికి అయితే ముందుంటాను తెలిసిందేగా. స్పైసీగానే ఉంది అలాగే టేస్టీగా కూడా ఉంది. అండ్ ప్రాన్స్ పీస్ చూసుకుంటే చాలా పెద్దగా ఉంది మనకి పీసెస్ కూడా. ఏదో ప్రాన్స్ అంటే మనకి చిన్న చిన్నగా కాకుండా పెద్ద పెద్ద పీసెస్. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే దీనికి రేటింగ్ ఇవ్వమంటే మాత్రం పక్కా 10/10 ఇస్తాను. సో దీనికి అయితే మాత్రం చాలా బాగుంది టేస్ట్ అయితే. సో వీళ్ళ దగ్గర నాన్ వెజ్జే కాకుండా వెజ్ ఐటమ్స్లో కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి పన్నీర్ 65 అంట. నాకు ఓన్లీ చికెన్ 65 మాత్రమే తెలుసు, పన్నీర్ 65 అయితే నాకు తెలియదు. సో టేస్ట్ చేసేస్తాను, వెయిట్. చాలా బాగుంది పన్నీర్ 65 అయితే. టేస్ట్ కూడా చాలా గుడ్. అండ్ అలాగే మనకి తినడానికి కూడా కొంచెం పుల్లగానే అనిపిస్తుంది అండ్ తీగా కూడా వస్తుంది. ఫ్లేవర్ అండ్ ఘాటు కూడా ఉంది అండ్ స్పైసీగా. సో ఇది కూడా ట్రై చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇదైతే తంగిడి కబాబ్ అంట. సో ఈ పేరే నేను ఫస్ట్ టైం వింటున్నా, నాకైతే తెలియదు. బట్ ఎట్లుంటుందో చూడాలి. చూడ్డానికి అయితే బాగుంది, బట్ టేస్ట్ ఎట్లుంటుందో చూసేద్దాం. టేస్ట్ అయితే ఇట్స్ వెరీ గుడ్, చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయాలి ప్రతి ఒక్కటి కూడా. అండ్ ఒక్కొక్క టేస్ట్ ఉంది, ఏది కూడా రిపీటెడ్ టేస్ట్ అయితే అనిపించట్లేదు. ఒక్క టేస్ట్ ఒక దాంట్లో మిక్స్ అవుతున్న ఫీలింగ్ అయితే రావట్లేదు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లేవర్. సో ఇట్లా చూసుకుంటే మనకి ప్రతి ఒక్కటి అల్టిమేట్, ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. సో ఏది కూడా తింటున్నప్పుడు అరే ఇది ఆల్రెడీ మనం టేస్ట్ చేసామన్న ఫీలింగ్ అయితే రావట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ గా మనకి ఇక్కడ ఒక బిర్యానీ కూడా ఉంది. అండ్ మనకి బార్ అండ్ రెస్టారెంట్ అంటే ఇట్లా బిర్యానీస్ కూడా ఇంకా ఉంటాయి కదా. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను బిర్యానీ అయితే టేస్ట్ చేద్దాం. అండ్ అలాగే వీళ్ళ దగ్గర మాక్టైల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో యా, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా వచ్చేసి బిర్యానీ టేస్ట్ చేస్తున్నా. అండ్ బిర్యానీ అంటే లైక్ ఎక్కడైనా సరే మనకి దొరుకుతుంది కాదని అనట్లేదు, బట్ ఇక్కడ బిర్యానీ స్పెషల్ అని విన్నా. సో ఏంటి స్పెషల్ అనేసి టేస్ట్ చేసేస్తా. సో వెయిట్ అండ్ సీ. యా, రైస్ కి అయితే ఒక స్పెషల్ టేస్ట్ అనేది ఉంది. అంటే బిర్యానీ అంటే మనకి లైక్ మసాలా కలిపిన రైస్ కి మసాలాతోనే మనకి టేస్ట్ వస్తుంది. సో అట్లా కాకుండా వీళ్ళది ఎట్లా ఉందంటే ఓన్లీ
ఇట్లా రైస్ కి బిర్యానీకి మాత్రమే ఒక వేరే టేస్ట్ అనేది ఉంది. అంటే మసాలా కలిసి మనకి పీస్ తో తిన్నప్పుడే ఆ బిర్యానీ ఫ్లేవర్ అనేది కాకుండా ఓన్లీ రైస్ తో కూడా మనకి ఫ్లేవర్ తెలిసింది. సో అందుకే అనమాట వీళ్ళ దగ్గర బిర్యానీ స్పెషల్ అని అన్నారు. బహుశా అదే అనుకుంటా. సో మనకి చెప్పాను కదండి, ఇక్కడ అంబియన్స్ ఎంత బాగున్నాయి, అంబియన్స్ మించిన టేస్ట్ అయితే ఉంది ఫుడ్ లో కూడా. సో అన్నిటికీ కన్వీనియంట్ గా ఉంది. అండ్ లైక్ మనకి వచ్చామా తిన్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండకన్నా, సో మనం చూసుకుంటే ఓపెన్ థియేటర్ టైప్ లో కూడా ఉంది బ్యాక్ సైడ్ చూసుకుంటే. అండ్ ఎంజాయ్మెంట్ ఫన్ ఉంటుంది. అండ్ మనకి ఫుడ్ కూడా ప్రతి ఒక్కటి కూడా అల్టిమేట్ ఉంటుంది. అండ్ కాస్ట్ కూడా మంచి మనకి అవైలబుల్ లోనే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో వచ్చి సరదాగా వీకెండ్స్ లో ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తీసుకోవడానికి అనేది మనకి ఒక బెస్ట్ ప్లేస్ అయితే దొరికింది. సో నెక్స్ట్ అయితే ఇంకా మనకి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి సో చూసేద్దాం. సో నేనైతే ఇప్పుడు వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ గా ఇక్కడ ట్రై చేసేస్తున్నా. సో ఇది వచ్చేసి వర్జిన్ మొజిటో అంట. సో పేరు కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది, కానీ చూడనీకి అయితే వైట్ కలర్ లో ఉంది. ఏంటో సోడాలా అనిపిస్తుంది నాకు, బట్ టేస్ట్ ఏంటో చూసేద్దాం. టేస్ట్ ఈస్ గుడ్. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే తిన్న తర్వాత ఒక లైట్ ఫీలింగ్ అయితే వస్తుంది ఇది. సో తిన్న తర్వాత మంచిగా ట్రై చేయొచ్చు ఇది కూడా. ఫుడ్డే కాకుండా మాక్టైల్స్ కూడా మంచి టేస్ట్ ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లేవర్. నాకైతే తెలియదు ఇప్పటివరకు నేను ట్రై చేయలేదు కాబట్టి. సో నాకైతే ఇది నచ్చింది. సో దీని పేరు వచ్చేసి వర్జిన్ మొజిటో అంట. ఇంకా మన దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఇది కూడా ఒకసారి ట్రై చేసేద్దాం. టేస్ట్ ఈస్ గుడ్. అండ్ ఇది కూడా చాలా బాగుంది. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. సో ట్రై చేసేసండి. సో ఇది వచ్చేసి మనం చూసుకుంటే ముసాపేట్లో ఉంటుంది. అండ్ శశికళ చంద్రికళ థియేటర్ పక్కనే ఆనుకొని ఉంటుంది. అండ్ మనకి ఎదురుగా వచ్చేసి బెట్రో కూడా ఉంటుంది. సో వచ్చేయండి, ట్రై చేసేయండి, విజిట్ చేసేయండి. అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కూడా మంచిగా చిల్ అవ్వచ్చు. సో గుర్తుపెట్టుకోండి. అండ్ హైలైట్ వచ్చేసి మనకి కింద చూసుకుంటే లైట్ అండ్ మ్యూజిక్ బార్ అండ్ పైన వచ్చేసి మనకి డ్రైవ్ ఇన్ చాలా బాగుంది. సో ఈ రెండు పక్కాగా ఒకసారి విజిట్ చేయండి. సో ఓకే, దట్స్ ద వీడియో టుడే గైస్. సో బాయ్.